ఈరోజు రాశి చక్రాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, రాశి చక్రంలో ఉండే 12 రాశులకి ఏ ఏ గ్రహాలు ఆధిపత్య గ్రహాలుగా ఉన్నాయి, ఏ రాశికి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుంది అనే దాని మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా రాశి చక్రంలో ఉండే 12 రాశుల్ని ఒక్కొక్క దానిగా చదువుతాను. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి 12 రాశులు. ఒక్కొక్క రాశికి ఎవరు అధిపతిగా ఉన్నారు? మేష రాశికి కుజుడు అధిపతిగా ఉన్నాడు, వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు, మిథునానికి బుధుడు అధిపతిగా ఉన్నాడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి ఎగైన్ బుధుడు, తులకి శుక్రుడే ఆధిపత్యం వహిస్తున్నాడు, వృశ్చికానికి కూడా కుజుడే ఆధిపత్యం వహిస్తున్నాడు, ధనస్సుకి గురుడు, ఈ గురుడు మీనరాశికి కూడా అధిపతిగా ఉన్నాడు, మకర కుంభ రాశులు రెండింటికి శని అధిపతిగా ఉన్నాడు. అయితే ఈ 12 రాశులని 7 గ్రహాలకి మాత్రమే ఈ రాశులు కేటాయించబడ్డాయి. రాహుకేతువులు అనే గ్రహాలకి ఏ ఇల్లు కేటాయింపబడలేదు, అందుకే వీటిని ఛాయాగ్రహాలు అన్నారు. రాహు, కేతు గ్రహాలు, ఈ 2 ఛాయాగ్రహాలు. ఈ రెండింటికి రాశి చక్రంలో ఏ రాశి కేటాయింపబడలేదు. ఇదండి రాశి చక్రాన్ని ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశులకి ఆధిపత్యంగా ఉన్నాయి. రాశి చక్రాన్ని మనం ఎలా చూడాలంటే, రాశి చక్రాన్ని చూడగానే మేషానికి ఎవరు అధిపతి, వృషభానికి ఎవరు అధిపతి, మిథునానికి ఎవరు అధిపతి, కర్కాటకానికి, ఇలా ప్రతి రాశికి ఎవరు అధిపతిగా ఉన్నారనేది మనం ముందుగా తెలుసుకోగలిగితే రాశి చక్రాన్ని మనం అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది.